Hello all. So today's topic మంది dearness allowance. Dearness allowance. ఓకే. అంటే డిఏ. ఇప్పుడు మనం సాలరీలో టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ డియర్నెస్ అలవెన్స్. డియర్నెస్ అలవెన్స్ అంటే ఎంప్లాయీకి బేసిక్ సాలరీకి యాడ్ చేసే ఎక్స్ట్రా అలవెన్స్ విచ్ హెల్ప్స్ దిస్ ఎంప్లాయీ maintain their standard of living, okay, when daily expenses increase. um సింపుల్ గా చెప్పాలి అంటే మార్కెట్ లో లెటస్ సే ఫుడ్, రెంట్ ఆర్ ట్రాన్స్పోర్ట్, ఓకే, ఇంకా మన డైలీ నీడ్స్ ఇంకేంటాయి, ఎలక్ట్రిసిటీ, ఓకే, ఎలక్ట్రిసిటీ. సో ఇలాంటివన్నీ గ్రాడ్యువల్ గా ఇంక్రీస్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఎంప్లాయీ సేమ్ సాలరీతో సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం కష్టం, రైట్? అందుకని ఆ సిచ్యువేషన్ లో సాలరీ వాల్యూ తగ్గకుండా ప్రొటెక్ట్ చేయడాన్ని ఈ డిఏని ప్రొవైడ్ చేస్తుంది, రైట్? ప్రొవైడ్ చేస్తారు. సో అందుకే డియర్నెస్ అలవెన్స్ ని కాస్ట్ ఆఫ్ లివింగ్ అడ్జస్ట్మెంట్ అలవెన్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, యాక్చువల్గా దీని పర్పస్ ఏంటి? వై డు వి నీడ్ దిస్? ఓకే, పర్పస్ ఏంటి? వెరీ సింపుల్. డిఎన్ఎస్ అలవెన్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఎంప్లాయీ పర్చేసింగ్ పవర్ ని ప్రొటెక్ట్ చేయడం, రైట్? సాలరీ రియల్ వాల్యూని మెయింటైన్ చేయటం, డైలీ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ ఎఫెక్ట్ రెడ్యూస్ చేయడం, రైట్? సో ఎంప్లాయీ లైఫ్ స్టైల్, ఓకే, చేంజ్ కాకుండా ఉంటుంది, రైట్? ఒకవేళ బికాస్ ఈ రెంట్ పెరిగిందను, ఫుడ్ పెరిగిందని, ఎలక్ట్రిసిటీ పెరిగిపోయింది, సడన్ గా ఇట్లాంటివి జరిగాయి అనుకోండి. సో ఇక్కడ ఇతను హీ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ హిస్ లైఫ్ స్టైల్. అదే డిఏ. సో బేసికల్ గా ఇక్కడ there is one important thing which is CPI, Consumer Price Index. సో సిపిఐ అంటే ఏంటి? డిఎన్ఎస్ అలవెన్స్ మోస్ట్లీ ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. సిపిఐ అంటే డైలీ లైఫ్ లో మనం యూజ్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యే రేట్ నే మెజర్ చేసే ఒక ఇండికేటర్. యాజ్ వి ప్రీవియస్లీ డిస్కస్డ్, ఈ హౌస్ రెంట్ కానీ, ఓకే, ఆర్ క్లోతింగ్ కానీ, ఆర్ ఎలక్ట్రిసిటీ, సిటీ, ఓకే, ట్రాన్స్పోర్ట్. సో ఇలాంటి బేసిక్ నీడ్స్ విచ్ ఎవర్ ఇస్ దేర్, ఇవి ఇంక్రీజ్ అయితే సిపిఐ ఇంక్రీజ్ అవుతుంది. సిపిఐ ఇంక్రీజ్ అయితే డిఏ కూడా ఇంక్రీజ్ చేస్తారు. సో విచ్ మీన్స్ మనం సిపిఐ అనేది ఇంక్రీజ్ అయిందంటే డిఏ కూడా ఇంక్రీజ్ చేస్తారు, రైట్? సో బేసిక్ అది ఆల్మోస్ట్ ఈ డిఏ అనేది మన సాలరీలో మోస్ట్లీ 10% ఆఫ్ ద సాలరీని ఇస్తారు. లెటర్స్ సే మన పింటూ ఉన్నాడు, పింటూ సాలరీ వచ్చి 20,000, ఓకే. సో దీనికి 10% యాడ్ చేస్తారు యాజ్ డిఏ. సో వెన్ ఇట్ ఈస్ దేర్ దట్ మీన్స్ 22,000 వాడికి సాలరీ వస్తుంది మన పింటూకి. సో టోటల్ సాలరీ ఇంక్రీజ్ అయ్యి ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయటం ఈజీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ హౌ దిస్ విల్ బి డన్? ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ లో, ఓకే, ట్వైస్, ఓకే, 2 times, రైట్, రివైజ్ చేస్తుంది. జనవరి అండ్ జూలై. సో ఈ రివిజన్ అనేది సిపిఐ చేంజెస్ బేస్ మీద జరుగుతుంది. గవర్నమెంట్ రెగ్యులర్ గా కాస్ట్ ఆఫ్ లివింగ్ చేంజెస్ ని అబ్జర్వ్ చేసి
ఈ డిఏని అడ్జస్ట్ చేస్తుంది. సో జాన్ చూస్తుంది. ఆఫ్టర్ 6 months అగైన్ జూలై. సో దిస్ ఈస్ హౌ ఇట్ గెట్స్ ఇంక్రీస్డ్. సో యూజువల్ గా అది 10% ఉంటుంది డిఏ. అండ్ టైప్స్ ఆఫ్ డిఏ అనేది ఇప్పుడు చూద్దాం. బేసికల్ గా దేర్ ఆర్ 3 types. ఒకటి వచ్చేసి ఇండస్ట్రియల్ డిఎన్ఎస్ అలవెన్స్, ఒకటి వచ్చేసి గవర్నమెంట్ డిఎన్ఎస్ అలవెన్స్, అండ్ వేరియబుల్ డిఎన్ఎస్ అలవెన్స్. సో ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కి అప్లై అయ్యేది ఐడిఏ, ఇండస్ట్రియల్ డిఎన్ఎస్ అలవెన్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అప్లై అయ్యేది వచ్చేసి దిస్ వన్, గవర్నమెంట్ డిఎన్ఎస్ అలవెన్స్. అండ్ డిఫరెంట్ రీజన్స్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చేంజెస్ ని బట్టి వేరే అయ్యేదే ఈ వేరియబుల్ డిఎన్ఎస్ అలవెన్స్. ఓకే. అండ్ let's see a few articles. Article 38, 39 and yeah, 43. సో 38 వచ్చేసి సోషల్ జస్టిస్ ప్రమోట్ చేయడానికి 38, ఆర్టికల్ 38 కింద. సో ఇదంతా డిపిఎస్పిలోకి వస్తాయి కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో. మనకేంటి, మన ఈ స్టేట్ లో పనిచేసే వాళ్ళందరికీ న్యాయంగా హౌ దేర్ లైఫ్ స్టైల్ షుడ్ బి ప్రాపర్ గా లీడ్ చేయాలి అనేది కదా డిపిఎస్పిది. సో అందుకే ఎప్పుడు మనకి ఇలాంటివి వచ్చినప్పుడు ఈ ఆర్టికల్స్ ని రాసుకోవాలి. ఆర్టికల్ 38 వచ్చి సోషల్ జస్టిస్ ప్రమోట్ చేస్తుంది. 39 ఎడిక్వేట్ లైవ్లీహుడ్ ఎన్షూర్ చేయటానికి. 43 వచ్చేసి లివింగ్ వేజెస్, ఓకే, ప్రొవైడ్ చేయటాన్ని రాసి ఉంటుంది. సో 38, 39 అండ్ 43. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సారీ డియర్నెస్ అలవెన్స్. ఓకే, ఇక్కడ ఒక సింపుల్ ఒక చిన్న ఇది యాడ్ చేద్దాం. ఈ గవర్నమెంట్, ఓకే, పే కమిషన్ అనేది ఉంటుంది. ఓకే, సో గవర్నమెంట్ ఎప్పుడు డేటా అబ్జర్వ్ చేసి ఒక పే కమిషన్ సజెషన్స్ మీద బేస్ చేసి ఈ డిఏ ని రివైజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ జాన్ అండ్ జూలై అనుకున్నాం కదా, సో ఈ టైంలో. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డియర్నెస్ అలవెన్స్. ఓకే, లెట్ us కన్క్లూడ్ దిస్. సో సింపుల్ గా చెప్పాలి అంటే డియర్నెస్ అలవెన్స్ అనేది ఎంప్లాయీ శాలరీకి యాడ్ చేసే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అమౌంట్. దిస్ హెల్ప్స్ ది ఎంప్లాయీ టు మెయింటైన్ హిస్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వెన్ ద డైలీ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయినప్పుడు. ఓకే, సో this is all about DA. Anything else? Please comment. Khalas.